వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ పురాణ రహస్యాలు కార్యక్రమానికి స్వాగతం. మొట్టమొదట పురాణాలు, వాటిలో ఉండే లక్షణాలు అన్నీ చెప్పుకొని అక్కడి నుంచి చక్కగా పురాణాల్లో ఏ పురాణంలో ఏమేమి ఉంటుంది అనే విషయాన్ని చెప్పుకుంటూ 9వదైనటువంటి పురాణం భవిష్య పురాణం. ఇది విష్ణుదేవుడి యొక్క కుడి మోకాలతోటి పోల్చారు. ఈ పురాణంలో 14,500 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో అధ్యాయాల సంఖ్య 585. దీంట్లో సృష్టి వివరణ, పురాణాల ఉత్పత్తి, షోడశ సంస్కారాలు ఎలా ఉండాలి, సావిత్రి మాహాత్మ్యం, స్త్రీ యొక్క లక్షణాలు, వివిధమైనటువంటి వ్రతాల గురించి వివరించబడ్డాయి. రథసప్తమి మాహాత్మ్యం, సూర్యుడి యొక్క ప్రభావము, ప్రతిమా లక్షణాలు ఎలా ఉండాలి, ధర్మస్వరూపం అంటే ఏమిటి, జీమూత వాహనాదుల చరిత్రలు, అన్నదానము చేస్తే దానివల్ల వచ్చేటటువంటి ప్రశస్తి ఏమిటి, అదేవిధంగా ఈ విషయాలు విస్తారంగా చెప్తూ భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త ప్రవర్తించాల్సినటువంటి తీరుతెన్నులు. ఇవాళ మనకి బాగా విడాకులు వస్తున్నటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో ఖచ్చితంగా ఈ భవిష్య పురాణాన్ని చెప్పాలి. భవిష్య పురాణం అని దీనికి పేరు ఎందుకు పెట్టారు అంటే ఇలాంటి విడాకులు అనే స్థితి వస్తుంది. భర్త తన యొక్క రోల్ ఏమిటి అని తెలుసుకోకపోవటం, భార్య తన యొక్క రోల్ ఏమిటి, వాళ్ళ యొక్క ఇదేమిటి అని తెలుసుకోకపోవడం వల్ల వివాహం చేసే ముందు పిల్లల్ని కూర్చోబెట్టి ఈ భవిష్య పురాణాన్ని గనక వినిపిస్తే విడాకులు అనేటటువంటివి చాలా మటుకు తగ్గుతాయి. ఎవరి యొక్క బాధ్యత ఏమిటి, తీరుతెన్నలు ఏమిటి అనేది చక్కగా ప్రతిపాదించబడ్డది. ఇక్కడ సూర్యప్రభావ వర్ణన సందర్భంలో రాజు, దొంగలు, గ్రహాలు, పాములు, పేదరికం, దుఃఖాలు ఇవేవి సూర్యానుగ్రహం పొందినటువంటి వాడిని బాధించవు అనే విషయాన్ని కూడా చెప్పారు. జీవితంలో అతి ముఖ్యమైన వివాహాన్ని గురించి వివరిస్తూ సమస్త మనకి అద్భుతమైనటువంటి అన్ని స్థాయిల్లో జరిగేటటువంటి వివాహాలు శుభకరాలని, వివాహాల కంటే వ్యతిరిక్తంగా జరిగేవన్నీ దుఃఖదాయకాలు అని ఈ పురాణం చెప్పింది. వివాహం యొక్క ప్రాశస్త్యం చెప్పింది ఇక్కడే. స్మృతుల్లో పేర్కొనబడిన ఈ వివాహ భేదాలు ఇందులో ప్రతిపాదించబడ్డాయి. సామాజిక జీవితంలో అత్యావశ్యకాలైన వివాహమైనటువంటి విషయం కానీ ఈ పురాణాల్లో చక్కగా ప్రతిపాదించి సంఘ శ్రేయస్సుకి ఉపయోగపడుతుంది అని చెప్తూ, ఇక ఈ ప్రాణులకి అన్నము యొక్క ప్రాధాన్యత ఏమిటి, అన్నమే ఓజస్సు, బలము, సుఖము, అందుకని అన్నదాత ప్రాణదాతగా పేర్కొనబడ్డాడు. మీరు ఎవరికైనా అన్నం పెడితే మీరే ప్రాణదాత అని చెప్పేటటువంటిది భవిష్య పురాణం. ఈ పురాణము ఒక్కసారి కనుక మనం వింటే సకలమైనటువంటి పాపాల నుంచి విముక్తి చేకూరుతుంది. అశ్వమేధ యాగం చేస్తే ఏ ఫలం వస్తుందో ఆ ఫలాన్ని మనం పొందుతాం. చివరికి సూర్యుడి యొక్క సాయుజ్యాన్ని, అంటే సూర్యలోకానికి వెళ్ళి సూర్య సాయుజ్యాన్ని మనం పొందుతాం. యచ్చరుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే మానవో నృపః అశ్వమేధ ఫలం ప్రాప్య గచ్చేద్భానుం న సంశయః అని చెప్పారు. ఇక తర్వాతది 10వది బ్రహ్మవైవర్త పురాణం. సావర్ణి మనువు నారద మునీంద్రుడికి చెప్పినటువంటి పురాణం ఇది. ఇందులో వరాహమూర్తికి, శ్రీకృష్ణుడికి సంబంధించిన విషయాలు చాలా ప్రధానంగా చెప్పబడ్డాయి. ఈ పురాణం మహావిష్ణువు యొక్క ఎడమ మోకాలుతో పోల్చబడ్డది. బ్రహ్మఖండం, ప్రకృతి ఖండం, గణేశఖండం, కృష్ణఖండం అని 4 ఖండాలుగా ఇది విభజించబడ్డది. అన్ని ఖండాలతో కలిపి మొత్తం 18,000 శ్లోకాలున్నాయి. సారభూతం పురాణేషు బ్రహ్మవైవర్తముచ్యతే. పురాణాలన్నిటి సారము ఈ బ్రహ్మవైవర్త పురాణము. అన్ని పురాణాల సారం ఎక్కడ దొరుకుతుంది అంటే బ్రహ్మవైవర్తంలో
దొరుకుతుంది అని చెబుతూ ఒక అతిథిని పూజించాల్సినటువంటి ఆవశ్యకతని మనకి చెప్పినటువంటి పురాణం ఈ బ్రహ్మవైవర్త పురాణం. అపూజితో అతిథిర్యస్య భవనాద్వినివర్తతే పితృదేవాగ్నయ పశ్చాద్ గురవో యాంత్యపూజితా. ఏ గృహస్థుడి ఇంట్లో అతిథి ఆదరింపబడడో ఆ ఇంట్లో ఉండేటువంటి పితృదేవతలు, అక్కడ ఉండేటువంటి దేవతలు, అగ్నిదేవుడు, గురువులు పూజల్ని తిరస్కరించి మరీ వెళ్ళిపోతారు అని చెప్పారు. కాబట్టి జన్మానికి కారణమైన తండ్రితో పాటు విద్యాదాత, అన్నదాత, భయం నుండి కాపాడినవాడు, కన్యాదాత ఈ నలుగురు తండ్రులుగా పేర్కొనబడ్డారు. కాబట్టి సేవకుడు, శిష్యుడు, పోషితుడు, ఔరసుడు, శరణాగతుడు ఈ 5గురు కొడుకులుగా చెప్పబడ్డారు. కాబట్టి ఈ గ్రంథంలో మొదటి పురుషార్థమైన ధర్మము యొక్క ప్రాశస్త్యం చాలా గొప్పగా చెప్పబడ్డది. అసలు కృష్ణ పరమాత్మ వచ్చింది దేనికండి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మము కోసము, ధర్మ ప్రతిష్ఠ కోసమే ఆ స్వామి వచ్చింది. ఆ ధర్మాలని చెప్పేటటువంటిది బ్రహ్మవైవర్త పురాణం. నాస్తి ధర్మాత్ పరో బంధుర్నాస్తి ధర్మాత్ పరం ధనం ధర్మాత్ ప్రియతర కోవా స్వధర్మం రక్షయత్నతః. స్వధర్మాన్ని రక్షించుకోండి అని చెప్తారు. ధర్మానికంటే శ్రేష్ఠుడైనటువంటి బంధువు ఇంకొకడు లేడు. దానికంటే మేలైనటువంటి డబ్బు, ధనము కూడా ఇంకొకటి లేదు. ధర్మం కంటే ప్రియమైందేదీ లేదు. కాబట్టి ప్రయత్నం చేసైనా ధర్మాన్ని నువ్వు రక్షించాలి అని చెప్తుంది. ఈ పురాణ పఠనం మనకి శుభాన్ని, పుణ్యాన్ని, విఘ్నాలన్నింటినీ దూరం చేయడాన్ని, హరి యొక్క దాస్యాన్ని, పరలోకంలో సంతోషాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడమైంది. కాబట్టి ఇది మనం చదువుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇక లింగ పురాణము, అగ్నిలింగంలో అంతర్గతుడై ఉన్న శివుడు ఉపదేశించిందే లింగ పురాణం. ఇది విష్ణువు యొక్క కుడి చీలమండలి, కుడి కాలి యొక్క చీలమండలి భాగంతో పోల్చబడ్డది. శివుడి ప్రభావాన్ని వర్ణించే ఈ పురాణంలో 11,000 శ్లోకాలున్నాయి. ఇది పూర్వార్థము, ఉత్తరార్థము అని 2గా విభజించబడ్డది. పూర్వార్థంలో 108, ఉత్తరార్థంలో 55, వెలసి 2 కలిపి 163 అధ్యాయాలున్నాయి. కాబట్టి ఇది శివుడి యొక్క అవతారాలని విరివిగా వర్ణిస్తుంది. కాశీక్షేత్ర మహాత్మ్యం కూడా ఇందులో చాలా విస్తారంగా చెప్పబడ్డది. కామం భుంజన్ స్వపన్ క్రీడన్ కుర్హన్ హి వివిధా క్రియా అవిముక్తే త్యజేత్ ప్రాణాన్ జంతుర్మోక్షాయ కల్పతే. మనం తింటూ కానీ, నిద్రపోతూ కానీ, ఆడుకుంటూ కానీ, లేదు యథేచ్ఛగా తిరుగుతూ కానీ, ఏ రకమైనటువంటి పని చేస్తూ కానీ ఒక్కసారి కాశీక్షేత్రంలో ఎవడైనా మరణిస్తే మోక్షం సిద్ధిస్తుంది అని ఈ పురాణం మనకి చెప్తుంది. ఇక అష్టదిక్పాలకులు, ఇంద్రాది దేవతలైనటువంటి వాళ్ళు ప్రసిద్ధులు, వాళ్ళందరూ నివసించే నగరాలన్నీ కూడా మనకు అమరావతి, తేజస్విని, వైవస్వతి, అలాగే కృష్ణవర్ణ, శుద్ధవతి, గంధవతి, అలక, యశోవతి అనేవి ఈ పురాణాల్లోనే మనకి పేర్కొనబడ్డాయి. మంచి నీతులు చెప్పే సందర్భాలు ఈ పురాణంలో అనేకమైన చోట్లు ఉన్నాయి. భోగాన్ని ఎలా దాటాలి, విషయ విచారము ఎలా చేయాలి, దానివల్ల ఏమిటి సాధ్యం, మనోవాక్కాయలతో వైరాగ్యాన్ని పాటించాలని చెప్పేది ఈ క్రింది శ్లోకం. కాబట్టి భోగేన తృప్తిర్నైవాస్తి విషయానాం విచారతః తస్మాద్ విరాగః కర్తవ్యః మనసా కర్మణా గిరా. కాబట్టి పాపహరమైనటువంటి పురాణాన్ని చదివితే వినేవాళ్ళు ఈ లోకంలో ఉన్నంతకాలం అన్ని భోగాలు అనుభవించి చివరికి కైలాసానికి చేరతారు అని లింగ పురాణ మహాత్మ్యాన్ని చెప్పారు. ఇక 12వ పురాణం వరాహ పురాణం. ఈ వరాహ అవతారానికి విష్ణుదేవుడు భూదేవికి చెప్పిన పురాణమే వరాహ పురాణం. ఇది 24,000 శ్లోకాలతో విష్ణువు యొక్క ఎడమకాలి చీలమండలతో దీన్ని పోల్చారు. కాబట్టి ఈ పురాణానికి మొత్తము అధ్యాయాల సంఖ్య 215. ఎన్ని రకాల సృష్టులున్నాయి, నారద మునీంద్రుడి యొక్క పూర్వజన్మ విష్ణు వృత్తాంతం ఏమిటి, విష్ణుమూర్తి యొక్క అష్టమూర్తులు ఏమిటి, ధర్మవ్యాధుడి చరిత్ర, దక్షయాగాన్ని ఎట్లా ధ్వంసం చేశారు, పార్వతీ అమ్మవారి యొక్క పుట్టుక, వినాయకుడి యొక్క పుట్టుక, అనేక వ్రతాల గురించి, వాటి ఫలితాల గురించి, 4 యుగాల గురించి, అన్నదానం చేయటం వల్ల వచ్చేటటువంటిది, వరాహస్వామి భూదేవిని ఉద్ధరించిన విధానం, నచికేతుడి యొక్క వృత్తాంతం, ఇలా అనేక విషయాలు ఈ పురాణాల్లో మనకి అంశాలుగా చెప్పబడ్డాయి.
ఈ పురాణాన్ని ఎవరు శ్రవణం చేసి భక్తితో పూజిస్తారో వాళ్ళు అన్ని పాపాల నుంచి దూరమై విష్ణు సాయుజ్యాన్ని పొందుతారు అని రూఢీగా చెప్పబడ్డది. శ్రుత్వాతు పూజ ఏద్యస్తు శాస్త్రం వారాహ సంజ్ఞితం సర్వపాప వినిర్ముక్తో విష్ణు సాయుజ్యమావ్రజేత్. ఇక స్కాంద పురాణం చాలా విశేషమైనటువంటి విస్తారం కలిగి 81,000 శ్లోకాలతో ఉండి, స్కందుడు శివుని కుమారుడైన కుమారస్వామి ఆ దేవుడి పేరుతో ఈ పురాణము మనకుంది. శివుడు స్కందుణ్ణి ఉద్దేశించి చెప్పిన విషయమే ఈ స్కాంద పురాణం. తండ్రి నుంచి విన్న ఈ పురాణాన్ని తర్వాత స్కందుడు మునులందరికీ కూడా ఉపదేశించాడు. ఏకాశీతి సహస్రంతు స్కాందం సర్వాఘకృంతనం. 81,000 శ్లోకాలు. ఇందులో మన మొత్తం విష్ణుమూర్తి వెంట్రుకలేవయ్యా అంటే స్కాంద పురాణం అని చెప్పారు. ఈ గ్రంథంలో మహేశ్వర ఖండం, వైష్ణవ ఖండం, బ్రహ్మఖండం, కాశీఖండం, అవంతిఖండం, నాగరఖండం, ప్రభాస ఖండం అని 7 ఖండాలున్నాయి. మహేశ్వర ఖండం, కేదారఖండం, కౌమారీ ఖండం, అరుణాచల మహాత్మ్యం మొదలైనటువంటి అంశాలన్నీ కూడా అందులో దొరుకుతాయి. వైష్ణవ ఖండంలో మనకి వెంకటాచలం, తిరుపతి, జగన్నాథ క్షేత్రాల మహాత్మ్యం, కాశీఖండంలో కాశీక్షేత్ర ప్రభావం విస్తృతంగా చెప్పబడ్డది. నాగరఖండంలో వివిధ తీర్థాల వర్ణన ఉంది. నగోరా స్టైల్ అని గుళ్ళు చెప్తామే, అదంతా ఇగో ఇక్కడి నుంచే వచ్చింది. అలాగే విశ్వకర్మోపాఖ్యానాది కథలు కూడా ఉన్నాయి. ప్రభాస ఖండంలో ద్వారకా నగర పరిసరాల ప్రభావం వివరించబడ్డది. సంహితా రూపంలో కూడా ఈ స్కాంద పురాణం చాలా ప్రసిద్ధమైనది. సూత సంహితలో శివోపాసన ప్రాముఖ్యం చెప్పబడ్డది. కాశీక్షేత్ర ప్రభావాన్ని వర్ణించే కాశీఖండంలో అయోధ్యాది క్షేత్రాల్లో మరణించిన వారు స్వర్లోక సుఖాన్ని అనుభవించేటటువంటి తర్వాత కాశీలో జన్మించి అక్కడ ముక్తులవుతారని చెప్పడం విశేషం. కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నమాట కూడా ప్రసిద్ధము. ఇక జీర్ణ దేవాలయోద్ధరణ చేసేవాడికి కలిగే ఫలాన్ని కూడా ఈ పురాణం వివరించింది. సత్యనారాయణ వ్రత స్వరూపం ఇందులో రేవాఖండంలో చెప్పబడ్డది. ఇంకా రాముడి అవతారం, క్షీరసాగర మథనం, గిరిజా కళ్యాణం, కుమారోత్పత్తి, ఓంకార ప్రభావం, 14 మంది మనువుల వర్ణన, ఇట్లా అనేక అంశాలు ఇందులో కనిపిస్తాయి. ఇక వనభోజనాలు, కార్తీక వైభవం, ఉసరిక విశిష్టత, ఈ విషయాలన్నీ కూడా ఇందులో చెప్పబడ్డాయి. అన్ని ధర్మాల్లో గురు పూజ మేలైన ధర్మము, గురు సేవ చేత అన్ని ఫలితాలు పొందొచ్చు అని గురు సేవ యొక్క ప్రాశస్త్యాన్ని ఈ పురాణం చాలా విశేషంగా మనకి పేర్కొంది. రుద్రాక్ష యొక్క మహిమ, దాని యొక్క కథాకథన పూర్వాంకంగా ఇందులో వివరించబడ్డాయి. పురాణ శ్రవణ ఫలాన్ని ఈ పురాణం 136 శ్లోకాలతో వివరించింది. జ్ఞానదీపాలుగా భవరోగ ఔషధాలుగా పురాణాలు ఇందులో కీర్తించబడుతున్నాయి. ఇక వామన పురాణం, బ్రహ్మదేవుడు వామన అవతార ప్రభావాన్ని కీర్తిస్తూ చెప్పిందే వామన పురాణం. మహావిష్ణువు చర్మాన్ని దీంతో పోల్చారు. ఇందులో శ్లోకాలు 10,000, అధ్యాయాలు 95. ఇందులో వైష్ణవ ధర్మ ప్రతిపాదకమైనటువంటి విష్ణు మందిరాలు, విష్ణు భక్తులు, వృత్తాంతాలు ఎక్కువ ఉంటాయి. ఉత్పత్తి, ప్రళయాలు, కామదహనం, ప్రహ్లాద వరదానం, దేవి మహాత్మ్యం, అనేక విధ తీర్థాలు, వినాయక విజయం, ఇట్లా అనేక అంశాలు ఈ పురాణాల్లో మనకి చాలా విశేషంగా చెప్పబడ్డాయి. ఇందులో పున్నామ నరకం నుండి మాత్రమే రక్షించేవాడు పుత్రుడు, తక్కిన పాపాల నుంచి కాపాడేవాడు శిష్యుడు అని చెప్పారు. ఒక్క పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తే శిష్యుడు మిగతా అన్ని నరకాలు. పున్నామో నరకాత్రాత్తి పుత్రస్తే నేహగీయతే శిష్ట పాపహర శిష్య ఇతీయం వైదికీ శృతి. మనకి ఎన్ని నరకాలు ఉన్నాయో పున్నామ నరకం కాకుండా అన్నిటి నుంచి శిష్యులు తప్పిస్తారు. కాబట్టి విద్యని నలుగురికి బోధించండి అనే విషయాన్ని ఈ పురాణం మనకి చెప్పిస్తుంది. వామన పురాణం చదివేవాళ్ళు, వినేవాళ్ళు ఉత్తమ గతిని పొందుతారు అని ఫలశ్రుతి మనకు చెప్తోంది. ఇక 17,000 శ్లోకాలతో ఉన్నది కూర్మ పురాణం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పురాణం విష్ణువు యొక్క పృష్ఠంగా ఇది వర్ణించబడ్డది. పూర్వార్థం, ఉత్తరార్థం అని 2 విభాగాలుగా ఉన్న ఈ పురాణంలో 53, 46 మొత్తం 99 అధ్యాయాలున్నాయి. కూర్మ రూపంలో ఉండే విష్ణుమూర్తి మహర్షులందరినీ ఉద్దేశించి చెప్పిన పురాణం ఇది. లక్ష్మీ ఇంద్రద్యుమ్నుల సంవాదము, విష్ణువు మహర్షులకు జరిగిన సంవాదము, అలాగే సృష్టి విధానము, వర్ణాశ్రమాల యొక్క గొప్పతనము, భృగువంశము యొక్క వర్ణన, యుగ ధర్మాలు, కాశీప్రయాగ క్షేత్రాల మాహాత్మ్యము, సదాచారము, 12 ఆదిత్యుల వర్ణన, ఇట్లా అనేక అంశాలు ఈ పురాణాల్లో ఉన్నాయి. మరీచి, భృగువు,
ఆంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, అత్రి, వశిష్ఠుడు అనే 9 మంది బ్రహ్మపుత్రులుగా ఇందులో చెప్పబడ్డారు. మొదటి కాలంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళని, క్రమంగా రాగద్వేషాల కారణంగా ప్రజలకు దుస్థితి ఏర్పడ్డది అని ఈ పురాణం మనకు చెప్తోంది. ధర్మం నుంచే అర్థకామ మోక్షాలు సిద్ధిస్తాయి కాబట్టి ధర్మాన్ని ఆశ్రయించాలి అని మనకి ఇది చెప్తుంది. శివకేశవుల యొక్క భేదాన్ని చూడకూడదు, వీళ్ళిద్దరూ అభేదము అని స్పష్టంగా మనకి ఇది చెప్తూ ఉంటుంది. భగవంతుడు ఆ రూపాలతో వాళ్ళని అనుగ్రహిస్తాడు అని నువ్వు ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు అని ఈ పురాణమే మనకు ఆధారము. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అనే వచనానికి అనుగుణంగా ఈ పురాణము శివకేశవ అభేదము ఎవరికి ఏ రూపంలో కావాలో అదంతా ఇస్తుందని చెప్పారు. ఈ పురాణం చదివే వాళ్ళకి, విన్న వాళ్ళకి చతుర్వర్గ ఫలాలు సిద్ధిస్తాయి, సర్వోత్కృష్ట గతి కూడా దీనివల్ల లభిస్తుంది అని చెప్పారు. ఏతత్ కూర్మ పురాణంతు చతుర్వర్గ ఫలప్రదం పఠతాం శృణతాం నృణాం సర్వోత్మష్టగతిప్రదం. కాబట్టి ఇది చదవాలి. ఇక మత్స్య పురాణం, మహావిష్ణువు మత్స్యరూపుడై వైవస్వత మనువును ఉద్దేశించి చెప్పిన పురాణం ఇది. విష్ణువు యొక్క మెదడుతో దీన్ని మెదడుతోటి పోల్చారు. 14,000 శ్లోకాలు, మొత్తము 283 అధ్యాయాలు మనకి ఇందులో చెప్పడమైంది. ముఖ్య విషయాలు మత్స్యావతారం ఎట్లా, అజాండ సృష్టి ఎట్లా జరిగింది, సూర్యచంద్ర వంశాలు వాటి యొక్క ప్రత్యేకతలు, గయాక్షేత్రము దాని గొప్పతనము, పురూరవుడి చరిత్ర, కచదేవయానుల కథ, కార్తవీర్యార్జునుని వృత్తాంతం, కలిధర్మాలు, కృష్ణాష్టమి, అక్షతృతీయ, కళ్యాణ సప్తమి అయిన పలు వ్రతాల గురించిన వర్ణన, సప్తద్వీపాల వివరణ, అన్ని ద్వీపాలు ఏమేమిటి, త్రిపురాసుర వృత్తాంతము, తారక వృత్తాంతము, ఇలా విషయాలే కాకుండా రాజధర్మాలు, చతుర్విధ దండోపాయాలు, సామధాన భేద దండోపాయాలు, స్వప్నము కలల వల్ల వచ్చే ఫలితాలు, వామన వరాహావతారాల యొక్క వర్ణన గల విషయాలు ప్రతిపాదిత అంశాలై ఉన్నాయి. కాబట్టి ఇది చాలా విశేషంగా దీన్ని చదవడం వల్ల పతివ్రతల మాట ఎంత శ్రేష్టమైంది అనేది కూడా ఈ పురాణం మనకి చాలా గొప్పగా చెప్తుంది. ఇంకా భృగువు, అత్రి, వశిష్ఠుడు, విశ్వకర్మ, యముడు, నారదుడు, నగ్నజిత్తు, విశాలాక్షుడు, పురంధరుడు, బ్రహ్మ, కుమారుడు, నందీశుడు, శౌనకుడు, గర్గుడు, వాసుదేవుడు, అనిరుద్ధుడు, శుకుడు, బృహస్పతి అనే 18 మంది వాస్తుశాస్త్రోపదేశకులుగా ఇందులో పేర్కొన్నారు. వాస్తుశాస్త్రం యొక్క మహాత్మ్యాన్ని కూడా ఇది చెప్తుంది. ఇది చదివితే ఏమొస్తుంది? అస్మాత్ పురాణాదపి పాదమేకం పఠేత్తు యస్సోపి విముక్త పాప నారాయణాఖ్యం పదమేతి నూనమనంగవద్దివ్య సుఖాని భుంక్తే. ఈ పురాణంలో ఒక్క పాదం చదివిన పాప నివృత్తుడై వైకుంఠం పొందుతాడు, సకల దివ్య సుఖాలు అనుభవింపగలడని ఫలశ్రుతి మనకు చెప్తోంది. ఇక గరుడ పురాణం, విష్ణువాహనుడైనటువంటి గరుడు అడిగిన ప్రశ్నలకి విష్ణుమూర్తి చెప్పిన సమాధానాలే గరుడ పురాణం. ఇందులో 19,000 శ్లోకాలున్నాయి. పూర్వఖండం, ఉత్తరఖండం అని 2 ఖండాలుగా ఇది చెప్పబడ్డది. పూర్వఖండంలో 229, ఉత్తరఖండంలో 35, వెలసి 264 అధ్యాయాలు ఇందులో చెప్పడమైంది. విష్ణుదేవుడి యొక్క మధ్య భాగముగా ఇది వర్ణించబడ్డది. ఈ పురాణంలో ఉత్తరఖండంలో ప్రేతకల్పం చాలా ప్రసిద్ధి అయినటువంటిది. మరణానంతరం జీవుడి పరిస్థితి ఏమిటి, దాన్ని విస్తృతంగా వివరిస్తుంది. అందుకే మరణించిన వాణి ఇంట 10వ దినము లోపల ఈ పురాణాన్ని పఠించేటటువంటి సంప్రదాయం కూడా ఉంది. గరుడ పురాణం కేవలం యమలోక వృత్తాంతాన్ని మాత్రమే చెప్తుందని కొందరు భావించడం పాపం తప్పు. కానీ ఈ భావన పనికిరాదండి. ఇందులో పూర్వఖండంలో చాలా విషయాలున్నాయి. భగవద్ అవతారాలు ఏమిటి, సరస్వత్యుపాసన వల్ల ఏమిటి, విష్ణు దీక్ష వల్ల ఏమిటి, శివార్చన విధి ఏమిటి, సుదర్శన చక్ర పూజా విధానం ఏమిటి, సూర్యార్చన దేవతా ప్రతిష్ఠ ఏమిటి, నిత్య నైమిత్తిక కామ్యకర్మలు చేయాల్సిన వివరణ ఏమిటి, పాప ప్రాయశ్చిత్త విధి కూడా చెప్పారు. నవరత్నాల పరీక్ష, అనేక రకాలైనటువంటి వ్రతాలు, ఆయుర్వేద వైద్య విధానాలు, అలా అనేక విషయాలు ఈ పురాణంలో గోచరిస్తాయి. పశువుల చికిత్సా విధానం కూడా ఇందులో చెప్పబడ్డది. పశువుల చికిత్స కావాలన్నా రత్నాలని, నవరత్నాల్లో ఏ రత్నం ఏది అనేది కూడా మనం గుర్తించడానికి ఈ శాస్త్రం గొప్పగా చెప్తుంది. మానవ జీవితానికి అత్యవసరమైన అనేక నీతులు కూడా
ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి. యజమానులు నిష్కారణంగా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని నిందించకూడదు. మన కింద పనిచేస్తున్నాడు కదా అని పనివాడి కింద ఎవడెవడు తీసిపారేస్తాడో వాడికి ఉండేటటువంటి బాధలు నరకాలని కూడా ఇందులో స్పష్టంగా చెప్పారు. ధనము, జ్ఞానం రూపము, మిత్రులు, వీరి స్వభావాలు ఎలా ఉండాలో ఇందులో సూచించబడ్డది అని ఇలా అనేకమైనటువంటి విషయాలు గరుడ పురాణంలో ఉన్నాయి. కీర్తితం పాపశమనం పఠతాం శృణ్వతాం రుణాం. ఈ పురాణం చదివేవాళ్ళు, వినేవాళ్ళు సకల పాపాల నుండి విడుదల పొందుతారు. వాళ్ళ పితృదేవతల్ని కూడా తరింపజేసుకునే వాళ్ళు అవుతారు. ఇక ఆఖరిది 18వది బ్రహ్మాండ పురాణం. బ్రహ్మదేవుడి సృష్టిని వివరించే పురాణం ఇది. బ్రహ్మాండం చాస్త గీయతే, విష్ణువు యొక్క ఎముకలుగా ఇది పేర్కొనబడ్డది. ఇందులో 12,000 శ్లోకాలున్నాయి. బ్రహ్మాండ పురాణం పూర్వభాగం, మధ్య భాగం, ఉత్తర భాగం అని 3 భాగాలుగా ఉంది. పూర్వ భాగంలో 38, మధ్య భాగంలో 74, ఉత్తర భాగంలో 44, మొత్తం కలిపి 156 అధ్యాయాలు ఇందులో ఉన్నాయి. రోమహర్షణుడనే ముని కురుక్షేత్రంలో ఋషులకి చెప్పినటువంటి పురాణం ఇది. కాబట్టి ఇందులో లలితాదేవి వర్ణన, కామాక్షి మాహాత్మ్యం, దేవీ దీక్ష మొదలైన విషయాలు కూడా ఉన్నాయి. ఈ పురాణ పఠన ఫలం య ఇదం కీర్తయేద్వత్స శృణోతి చ సమాహితః స విధూయేహ పాపాని యాతి లోకమనామయం. బ్రహ్మాండ పురాణం పఠించేవాడు, ఏకాగ్రతతో వినేవాడు పాపరహితుడై సర్వోత్తమ లోకాలని చేరుకుంటాడు అని మనకి ప్రత్యేకంగా దీని గురించి చెప్పడమైంది. కాబట్టి ఈ 18 పురాణాల యొక్క వైశిష్ట్యాన్ని విన్నాం. ఇక తర్వాత నుంచి మొత్తము కథలోకి వెళ్ళి అసలు ఈ ఇంద్రద్యుమ్నుని మోక్షసిద్ధి నుంచి కూర్మపురాణ సారాంశం ఏం చెప్తుంది అని మొత్తము మనము ఒకదాని తర్వాత ఒకటిగా తెలుసుకుంటూ ముందరికి వెళ్దాం అని చెప్తూ స్వస్తి. తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి